అలాగే ఇంకా పెద్ద చదువులు చదువుకొని ఒక స్కూల్కి ప్రధానోపాధ్యాయురాలుగా చనిపోయేంత వరకు చేస్తూనే ఉండింది. ఈ చదువు ఒక్కటే కాదు, ఒక అనుకోని ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మొన్న కూడా నేను ఒక పేపర్లో చూశాను. ఒక హాస్టల్లో చూడండి, ఎవరు తప్పు చేసినా లాస్ట్కి వచ్చేటప్పటికి పాత రోజుల్లో ఈ రోజుల్లో ఆడపిల్లలకే శాపం అవుతుంది. చిన్న పొరపాటు జరిగితే ఇది కావాలని చేసే పొరపాటు కాదు, అనుకోకుండా జరిగే పొరపాటు వలన ఒక అమ్మాయి గర్భవతి అయింది. ఇప్పుడు హాస్టల్లో ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీని దాచిపెట్టినా కూడా టైం అయ్యేటప్పటికి ఎంత దాచిపెట్టినా డెలివరీ అయింది. ఆ ఆడపిల్లకాయలు తీసి మిద్దె మీద నుంచి పాపను తీసి విసిరేశారు. మన లోకేష్ గారు దాని గురించి అయ్యో ఇంత ఘోరమా అని సానుభూతి తెలియజేశారు. అంటే ఈ రోజుకి కూడా ఆడపిల్లలకు ఎవరో చేసిన దుర్మార్గ పనికి లాస్ట్కి అటు తిరిగి ఆ రోజుల్లో కూడా కాశీబాయ్ అనేటువంటి ఒక అందమైన విడో అంటే చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు. సరిగా 16-18 ఏళ్ళు వచ్చేటప్పటికి భర్తలు చచ్చిపోయేవాళ్ళు, మళ్ళా వీళ్ళు విడోస్ అయ్యేవాళ్ళు. చాలా దుర్మార్గం. ఆ విధంగా ఒక అగ్రవర్ణాలు అతను ఈ అమ్మాయిని లోపరుచుకొని దౌర్జన్యంగా గర్భవతిని చేస్తాడు. చేసిన వాడు బాధ్యత తీసుకుంటాడా? తీసుకోడు. లాస్ట్కి సమాజం నిందను భయపడి ఆ బిడ్డను ఆమెకి ఏం చేస్తుందంటే చంపేసి ఎక్కడో బాయిలో వేసేస్తుంది. 2 రోజుల తర్వాత శవం బయటికి వచ్చేటప్పటికి విచారణ జరిగి ఆ రోజుల్లో ఆమెకి అండమాన్ నికోబార్ జైల్లో శిక్ష వేస్తారు. అది ఈ దంపతులకి జ్యోతిరాబాయి పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరికీ చాలా ఆవేదన కలుగుతుంది. దేంద్రా ఇది? ఆమెకి ఏం తెలుసు? ఎవరో దౌర్జన్యంగా లోపరుచుకున్నాడు పసి అమ్మాయి. ఆమె చేయని నేరానికి దాంట్లో ఎక్కడో అండమాన్ నికోబార్ ఆడ ఒంటరిగా జైలు జీవితం వెళ్ళింది. ఆ రోజే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎవరైనా విడోస్ ప్రెగ్నెంట్ అయితే మీరు సమాజాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు, మీ బాధ్యత మేము తీసుకుంటాం అని ఇంచుమించు ఒక 30-40 మంది ప్రెగ్నెంట్ వాళ్ళకి దగ్గర తీసి ఈమె దగ్గరుండి సావిత్రిబాయి పూలే తోడుపోసింది. తర్వాత ఒక 50-60 మంది అది సమాజానికి తెలియడం ఇష్టం లేక ఒక ఉయ్యాల తొట్టి అక్కడ పెట్టుంటే ఆ తొట్టిలో వదిలిపెట్టేసిపోతే ఆ పిల్లల్ని సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. చూడండి, ఎవరో పుట్టిన పిల్లల్ని సాకాలంటే చిన్న విషయమా? ఆ విధంగా ఎంత పట్టుదల, ఎంత అంకితత్వం ఉంటే అలా చేయగలరు. అలాగే ఇంచుమించు 2000 మంది అనాథ పిల్లలకి ఆమె తన జీవితంలో ఆశ్రయించి వాళ్ళ గొప్ప స్థాయికి తీసుకుని వచ్చింది. ఆ విధంగా నిరంతరం లాస్ట్కి వాళ్ళ పిల్లలు వద్దనుకున్నారు. సొంత పిల్లలు పుడితే వాళ్ళ మీద అభిమానంతో ఈ అనాథ పిల్లల్ని సరిగా చూస్తామో లేదని చెప్పేసి లాస్ట్కి ఒక అగ్రవర్ణాల పిల్లవాడు అమ్మ నాయన లేకుండా ఎవరు పట్టించుకోకుండా అనాథంగా ఉంటే ఆ పిల్లోడిని దత్తత తీసుకుని ఆ పిల్లోడిని మంచిని చూశారు. అసలు ఆదర్శానికి మారిపోయారు. ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు ఆ భూమి మీద అనేంత గొప్పగా భార్య భర్తలు వీళ్ళిద్దరూ జీవించారు. అలాగే ఇలా సేవలు చేస్తూ అసలు స్త్రీలకి డెవలప్మెంట్ అంతా ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. చదువు లేకపోతే ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా ఇంతకుముందు 5% 2% టీచర్స్ కనిపించేవాళ్ళు. ఇప్పుడు చూడండి 50%, టౌన్లలో అయితే 60% కూడా అమ్మాయిలు, లేడీస్, గర్ల్స్ చదువుకొని టీచర్స్ అవుతున్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చూస్తున్నారు పోటాపోటీగా. అదే కాదు, ప్రతి దాంట్లో రైలు డ్రైవింగ్ కూడా చేస్తున్నారు, బస్సులు డ్రైవింగ్ చేస్తున్నారు, విమానాలు తోలుతున్నారు. ఒకటి కాదు, లాస్ట్కి సైన్యంలో కూడా చేరి మగవాళ్ళ కంటే గొప్పగా చేస్తున్నారు. లాస్ట్కి ఇప్పుడు చూడండి, అక్కడ ఖగోళ యాత్రలు, గ్రహాల్లో పైన కూడా
ఆడవాళ్ళు పోయి రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. ఈ విధంగా దీనికి మొదటి అడుగు ఎవరంటే ఈ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. ఆమె వేసిన మొదటి అడుగు వల్లనే ఈరోజు ఆడవారు ఈ స్థాయికి ఇంత గొప్పగా ఎదిగారు. అయినా ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల కోసం మీరు చైతన్యంగా భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా, ఎవరికైనా అనుకోని ఆపద వస్తే వాళ్ళని మీరు ఇతరులతో పాటు తక్కువ చూపు చూడకుండా వాళ్ళకి ఆత్మీయంగా దగ్గర తీసుకుని వాళ్ళని ప్రేమించి వాళ్ళ కష్ట నష్టాలను చూసేటువంటి మెచ్యూరిటీ మీకు రావాలి. అంతెందుకు, ఆ రోజుల్లో అంటువ్యాధి వచ్చిందంటే ఊరే నాశనం అయిపోయేది. ఒక వీధిలో ఒక ఊరిలో డయేరియా వచ్చిందనుకోండి, మోషన్స్ స్టార్ట్ అయ్యాను, ఊరు నాశనం. ఆ ఊరు వాళ్ళని వేరే ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, కంప పాతేసేవాళ్ళు. ఆ ఊరు నాశనం అయిపోయేది. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ప్లేగు లాంటి భయంకరమైన వ్యాధి వస్తే ఈమె కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడింది సొంత వైద్యం చేస్తూ. లాస్ట్కి అప్పటికే వాళ్ళ భర్త జ్యోతిరాబాయి పూలే చనిపోయి ఉన్నారు. ఆయన చనిపోయిన కూడా ఆమె భర్త ఆశయాల మేరకు చివరి క్షణం వరకు ఈమె కష్టపడుతూనే ఉంది, పేద ప్రజలకు సహాయం చేస్తూనే ఉంది. ఆ వ్యాధి గ్రస్తులను కాపాడుతూ తను కూడా ఆ వ్యాధి తెచ్చుకొని ఆమె చనిపోయింది. ఆ విధంగా చిరంజీవిగా నిలిచింది. ఇప్పుడు చూడండి, ఎవరైనా చనిపోతే సొంత పిల్లలు కూడా ఎన్ని రోజులు, నెల 2 నెలలు, సంవత్సరం లోపలే మర్చిపోతారు. ఏముంటాయి వాళ్ళ దగ్గర స్పెషల్గా? ఏముండవు. వీళ్ళు చచ్చిపోయి ఇంచుమించు 170-180 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకు నిన్న మన మధ్య ఉన్న వ్యక్తుల్లాగా కొన్ని కోట్ల మంది వారి గురించి తలుచుకుంటున్నారా లేదా? తలుచుకుంటున్నారా? ఆ విధంగా జీవించడమే నిజమైన జీవితం. మనం వాళ్ళు చూపించిన మార్గంలో 1000వ వంతు, 0.1 కాదు 0.001, అంత తక్కువ శాతమైన వాళ్ళ నడిచే మార్గంలో మనం నడిచేదానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళంత గొప్పగా మనం త్యాగంగా జీవించలేకపోయినా కొంత మేరకైనా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి. ముఖ్యంగా మీరు అమ్మాయిలుగా చదువు అనేది చాలా ముఖ్యం. ఏదో బడికి వచ్చామా పోయామా. కొందరు పిల్లకాయలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 10 ఏళ్ళ నుంచి బడికి వస్తారు, తప్పు లేకుండా చదవలేరు, తప్పు లేకుండా రాయలేరు, తప్పు లేకుండా చదివి రాయగలిగితే గ్యారెంటీగా పాస్ అయిపోతారు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతారు. కనీసం అది కూడా చేయకుండానే 10 ఏళ్ళు గడిపేస్తారు. ఎంత తప్పు ఆలోచించండి. 9 ఏళ్ల వరకు నిరక్షరాస్యులు ఉండేటువంటి ఆమె 17 సంవత్సరాలు వచ్చేటప్పుడు టీచర్గా మారి ఒక స్కూల్ పెట్టి చదువు చెప్పిందంటే ఎంత పట్టుదల ఆమెకుంది. ఆమెలో 1000 వంతున మనకు ఉందా ఆలోచించండి. ఎవరైతే చదువులు వెనుకబడి గోడ మీద పిల్లలాగా ఎవరైనా చూపిస్తే పాస్ అవుతామా లేదా ఫెయిల్ అవుతామా అనే పిల్లకాయలు ఎవరైనా ఉంటే ఈ సెకండ్ నుంచైనా మారండి. మారి కనీసం తప్పు లేకుండా చదవడం రాయడం సాధన చేయండి, గ్యారెంటీకి పాస్ అవుతారు. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. ముఖ్యంగా 10th వాళ్ళకి నేను ఆశీర్వదిస్తున్నాను. మీ హెచ్ఎం గారు, మీ టీచర్లు అందరూ కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటారు. మీరు అందరూ పాస్ కావాలని, మీ తల్లిదండ్రులు కూడా అలాగే ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ స్కూల్లో అందరూ 100% పాస్ కావాలని నేను నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఇంకోసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు సావిత్రిబాయి పూలే గురించి చెప్పిన విషయాలు గుర్తున్నాయా? దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోండి. ఆమె చూపిన మార్గాన్ని మన చుట్టుపక్కల, ఆమె అంత కష్టపడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కానీ ఎక్కడైనా, ఇప్పుడు ఇందాక చెప్పాను చూసారా, ఒక అమ్మాయి తెలియకుండా జరిగింది. ఆడపిల్లలందరూ కలిసి ఆ అమ్మాయిని పారేయడం తప్పు కదా. ప్రాణాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ దరిద్రుడు ఎవరు ఆ అమ్మాయికి కారణము, వాడిని నిలదీసి చొక్కా పట్టుకుని ఆ సమస్యను ఫేస్ చేయాలి. అంతేగాని భయపడిపోయి ఒక నిండు ప్రాణాన్ని తీసే హక్కు మనకు లేదు. అటువంటి పిచ్చి పనులు చేయడం చాలా నేరం. అటువంటివి ఎక్కడ జరగకూడదు. ఏదైనా అనుకోకుండా జరిగితే దాని కారకుడు ఎవడో వాడిని నిలదీసి వాడి తాట తీయాలి.